श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री साई सुचरित 28వ అధ్యాయంలోని 400 పేజీ నంబర్ 483వ ఓవి నుంచి ఈరోజు చదువుతున్నాము. ఆరతి పూర్తయ్యాక భోజన సమయంలో లక్ష్మీచంద్కు సాంజ లభించింది. అలా అతని కోరిక తీరి మనసుకు ఆనందం కలిగింది. అప్పటి నుండి అతనికి బాబాపై ప్రేమ బాగా నాటుకుంది. కొబ్బరికాయ, అగరవత్తులు, పూలమాలలతో బాబా పూజోపక్రమాన్ని సాగించాడు. అలా లక్ష్మీచంద్కు క్షేమం కలిగింది. సాయిపైనే భక్తి ఎంతగా కుదిరింది అంటే, ఎవరైనా షిరిడీకి వెళుతున్నట్లు తెలిస్తే వారితో అతడు పూలమాల, అగరవత్తులు, కర్పూరం పంపేవాడు. షిరిడీకి వెళ్ళే వారితో ఈ 3 వస్తువులను దక్షిణతో సహా బాబాకు నియమంగా పంపేవాడు. అతడు షిరిడీ వెళ్ళినప్పుడు ఒకరోజు రాత్రి చావడి ఊరేగింపు వైభవాన్ని చూడడానికి వెళ్ళగా అప్పుడు బాబాకు బాగా దగ్గు వచ్చి వారికి చాలా బాధ కలిగింది. ఈ దగ్గు బాబాను ఇలా కష్టపడుతుందేమిటి? ఎవరిదో దృష్టి దోషం తగ్గడం వల్ల ఇలా దగ్గుతున్నారు అని లక్ష్మీచంద్ మనసులో అనుకున్నాడు. అది కేవలం మనసులో లేచిన ఆలోచనే. మరునాడు ఉదయం అతడు మసీదుకు వెళ్ళగా బాబా విశేషంగా చెప్పిన దానిని వినండి. మాధవరావుతో తమంతట తాము నిన్న నాకు బాగా దగ్గు వచ్చింది, ఇది ఎవరిదైనా దృష్టి తగలడం వల్లనా? నాకు నిజంగానే ఎవరిదో దృష్టి తగిలినట్లుంది, ఇదేం దృష్టి దోషమో, ఈ దగ్గు నా ప్రాణాన్ని విసిగిస్తోంది అని చెప్పారు. లక్ష్మీచంద్కు ఆశ్చర్యం కలిగింది. అరే, ఈ మాటలు నా మనసులోని ఆలోచనలు కదా, ఇవి వీరికి ఎలా తెలిసాయి? అంటే బాబా అందరి హృదయాలలో ఉన్నారు అని అనుకొని చేతులు జోడించి, మీ దర్శనంతో చాలా ఆనందం కలిగింది, దయచేసి మమ్ము ఎప్పుడూ ఇలాగే రక్షించండి మహారాజా అని వినయించుకున్నాడు. ఇక నాకు ఈ పాదాలు తప్ప వేరే దైవం లేదు. నా మనసు మీ ఆరాధనలో రమిస్తూ మీ చరణాల వద్ద ఎప్పుడు ఉండుగాక. మీ పాదాలయందు నా మస్తకా నుంచి మీ సెలవు కోరుతున్నాను. ఇక మాకు ఆజ్ఞనివ్వండి. అనాథలమైన మమ్ము ఇలాగే రక్షించండి. మీ కృపాదృష్టి మాపై ఎల్లప్పుడూ ఉండుగాక. దానివలన ప్రపంచంలోని కష్టాలు కలుగకుండుగాక. మీ నామ సంకీర్తనం ఘనంగా జరుగుతూ ఎల్లప్పుడూ సంతృప్తిగా సుఖాలు కలుగుగాక అని ప్రార్థించాడు. తరువాతి 97వ ఓవి నుంచి రేపటి వీడియోలో చదువుకుందాం. థ్యాంక్ యూ. జై సాయినాథ్ మహారాజ్ की जय. लोका समस्तां सुखिनो भवन्तु. ओम शांति शांति शांति.